హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వార్ 2 మనకి మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటికే రివ్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ విభిన్నంగా వస్తున్నటువంటి పరిస్థితి. అసలు మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక బలంగా అసలు ఆయన యాక్టింగ్‌ని మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అంత అద్భుతమైనటువంటి నటుడు ఆయన. అంతేకాకుండా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా. మన తెలుగు హీరోల్లోనే కాదు ఇండియాలోనే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంటుంది. అలాగే హృతిక్ రోషన్ గారి గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఆయన డాన్స్‌కి. వీళ్ళిద్దరూ కలిసి ఒకటే సినిమాలో అది కూడా ఒక అద్భుతమైనటువంటి నటులు. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగేటువంటి నటులు. అయితే ఈ సినిమా గురించి కొన్ని వెబ్‌సైట్లు కొంతమంది చాలా తక్కువ రేటింగ్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎందుకు ఏంటి అనేది కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? ఇది కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుకునేటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తాను. కానీ ఈ రేంజ్ డిసప్పాయింట్ అయ్యారు నేను అనుకోలేదు. వరస్ట్ సినిమా ఏం బాగోలేదు. ఎలివేట్స్ ఏం లేవాలి ఎన్టీఆర్ ఒక సైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నా పరమ చెత్త. ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ కంటే తక్కువ అనిపించింది నాకు. బిలో యావరేజ్ చాలా నీరసంగా అనిపించింది. అసలు ప్రెడిక్టబుల్ స్టోరీ, నో మ్యూజిక్, ఆ తర్వాత ఇద్దరు భయంకరంగా యాక్టింగ్ చేసే కెపాసిటీ ఉండే వాళ్ళని పెట్టుకొని స్లోగా నడిపించేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదని క్లియర్ గా అనిపిస్తుంది. ఇది చాలా మంది అనుకునేటువంటి, అంటే నా అభిప్రాయంతో పాటు వీళ్ళ అభిప్రాయాన్ని కూడా కొంతమంది, ఎస్పెషల్లీ ఎక్కువగా రివ్యూలు ఇచ్చేటువంటి వ్యక్తులు, కొంతమంది మూవీస్ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు అసలు సిసలైనటువంటి రివ్యూ ఇస్తున్నారా లేదా అంటే ఇది మెజారిటీ పీపుల్ అని మనం చెప్పలేం. కానీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మనందరికీ తెలుసు. ఆయన ఎంత పవర్ఫుల్ యాక్టర్. అలాంటి ఒక యాక్టర్ని ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి హృతిక్ రోషన్ గారితో పెట్టినప్పుడు ఆ యాక్టింగ్ అంటే అంత హై లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే అంత లేదు. ఎన్టీఆర్ గారిని జస్ట్ ఏదో సైడ్ క్యారెక్టర్గా యూజ్ చేసుకున్నట్టుగా అనిపించింది. అసలు ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారికి ఇవ్వాల్సినంత స్కోప్ దీంట్లో ఇవ్వలేదు అనేది చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్పెషలీ అంటే చాలా దీంట్లో మనకి మొన్న హరిహర వీరమల్లుకు సంబంధించి కొంతమంది ఆ సినిమా డిలే అవుతూ వచ్చింది. దాన్ని బట్టి ఒక విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది అని చెప్పారు. కానీ వార్ 2లో కూడా విఎఫ్ఎక్స్ తేలిపోవటం కొంత ఇబ్బందికర పరిస్థితి అనిపించాలి. ఎందుకంటే బాలీవుడ్లో ఎస్పెషలీ మనకి బ్రహ్మాస్త్ర అనే ఒక అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి మన అయాన్కి సంబంధించి డైరెక్టర్, ఆయన నుంచి వచ్చేటువంటి సినిమా అంటే విఎఫ్ఎక్స్కి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపించింది. అంటే కొన్ని సీన్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆ ట్రైన్ మీద నుంచి దూకేటువంటి సీన్స్ ఇవన్నీ కూడా కొంచెం అంత ఎఫెక్టివ్గా చేయలేదేమో, ఎఫెక్ట్ పెట్టలేదేమో అని విఎఫ్ఎక్స్కి సంబంధించి కొంతమంది వాదనగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన మరీ బక్క చిక్కిపోయి ఉండటం, ఎందుకని ఇలాగ చూపించాలనే ఆశ ఎందుకని కనిపించింది అంటే హృతిక్ రోషన్ గారికి డెఫినెట్గా ఎన్టీఆర్ గారు చాలా బాగుంటారు. మనకి అరవింద సమేతలో చాలా ఎలా ఉంటుందో ఆయన ఫేస్ కావచ్చు, ఆయన కట్ బాడీ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అలా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కొంత నిరాశ కలిగించిందేమో అని అనిపిస్తుంది. ఎస్పెషలీ ఇంత హై ఒక వార్ అనే సినిమా టైటిల్ని పెట్టుకుంటే ఒక వార్ లాంటి సీక్వెన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి వీళ్ళిద్దరికి ఉండేటువంటి సీన్స్ ఎక్కడైనా కొంచెం మిస్ మ్యాచ్ అయినాయేమో, కొంత జూనియర్ ఎన్టీఆర్ గారిని అసలైనటువంటి రీతిలో ఈ సినిమాలో వాడలేదేమో అనిపించేటువంటి విధంగా ఉండేటువంటి రివ్యూస్ కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇలా రివ్యూస్ వస్తున్నాయి? బట్ సినిమా అటు నార్త్లో కావచ్చు, ఇంకొకటి మన తెలుగులో కొంతమంది తగ్గినా కానీ నార్త్లో బాగుంది అని అంటున్నారు కదా. అంటే మనం అందరం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీదే వెళ్తాం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని ఒక హృతిక్ రోషన్ లాంటి ఒక స్టైలిష్ యాక్టర్ని మనం ముందులో పెట్టుకుంటే వీళ్ళిద్దరిని చూస్తే ఒక చాలా బాగుంటుంది. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇద్దరికి చాలా ఎక్కువ స్క్రీన్ షేర్ ఇచ్చాము, చాలా ఎక్కువ టైం ఉంటారు, ఇవన్నీ చెప్పడం చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ పెంచేసాయి. సో ఆ ముందు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యం. మన తెలుగు వాళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని
ఒక బాలీవుడ్ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో చూడబోతున్నాము, అది ఎలా ఉంటుందో. ఒక గతంలో హృతిక్ రోషన్ గారితో ఫస్ట్ టైం ఈ స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎలా ఉండబోతుంది, ఒక మంచి సినిమా ఉండబోతుంది, మంచి వార్ సీన్స్ ఉంటాయి, మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి ఆ యాక్షన్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుని వెళ్ళే వాళ్ళకి కొంత నిరాశ కలిగించింది మన తెలుగు వాళ్ళకి. కానీ నార్త్లో హృతిక్ రోషన్ గారు ఉంటే చాలు, ఆ కట్అవుట్ ఉంటే చాలు, ఆయన ఫైట్ సీన్స్ కావచ్చు, లేదంటే ఆయన ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ డెఫినెట్గా ఇద్దరే ఎవరు తీసుకోనటువంటి విధంగానే డాన్స్ చేశారు అనుకోండి. కాకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని తగ్గించటం అనేది మన వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఇది ఒక జస్ట్ క్యామియో రోల్గానే వాళ్ళు ట్రీట్ చేశారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫుల్ లెంత్ వాడుకోవటం మాత్రం చేయలేదు. అది మరి అయాన్ ముఖర్జీ ఎందుకని దీని మీద అంత దృష్టి పెట్టలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని పర్ఫెక్ట్గా వాడుకుని ఉంటే సౌత్లో కూడా ఒక భారీ ఇంపాక్ట్, బలమైనటువంటి ఇన్పుట్ కూడా వచ్చేది. దీని ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఫ్యాన్ బేస్ మనకి జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా తెలుసు, ఆయన ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో. సో ఆ తరహా ఇవ్వలేకపోయారేమో, ఇక్కడ నుంచి ఆడియన్స్ రిప్లై కూడా ఆ తరహా కొంచెం నిరాశపరిచిందేమో అనుకోవాలి.